పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, ఇప్పటి వరకు మీరు చాలా వీడియోస్ చూసింటారు. సో ఎవరైతే స్టార్టింగ్ ఏజ్లో మరి జాబ్లో జాయిన్ అవుతారో వాళ్ళు ఎలా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి అండ్ రిటైర్మెంట్ టైంలో ఉన్న వాళ్ళు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి అని అనుకుంటారు కదా. అలాగే మిడ్ ఏజ్, సో 40 to 45 ఏజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది కూడా పర్ఫెక్ట్గా చేసుకుంటే ఇన్ఫ్యాక్ట్ సో వాళ్ళ రిటైర్మెంట్ తర్వాత కూడా వాళ్ళ ఎలా ఉంటుందా అనే దాని గురించి కూడా వివరించడానికి సో మనతో పాటు కూడా ఉన్నారు మన పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ విజయ్ కర్ణ గారు. మరి ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో అండి. సార్, 40 to 45 సో ఏజ్ గ్రూప్ అనేది కూడా సో ఫైనాన్షియల్ పరంగా కానీ అన్ని దానిల పరంగా మిడ్ ఏజ్ అండ్ స్ట్రాంగ్గా వాళ్ళు సెటిల్ అయిపోయిన ఏజ్. కరెక్ట్. సో అలాంటి వాళ్ళు ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఎలా ఉండాలి? షూర్ అండి. మన కెరియర్ గ్రోత్ చూసుకున్నా కానీ మన హ్యూమన్ లైఫ్ స్పాన్ చూసుకున్నా కానీ 35 నుంచి 45 ఇయర్స్ ఆర్ ద పీక్ అనమాట. మన కెరీర్ పరంగా కానీ మన హెల్త్ పరంగా అయినా సరే పీక్ ఉండే ఏజెస్ ఇవి అనమాట. 35 నుంచి 45 ఇయర్స్. ఈ ఏజ్లో మనకి హెల్త్ పరంగా ఎంత గట్టిగా ఉంటే మనకి 60 ఇయర్స్ తర్వాత కూడా అంతే గట్టిగా ఉంటాం. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఫినాన్షియల్గా కూడా చాలామంది మిస్ అవుతారు. ఓన్లీ హెల్త్ గురించి అందరం మాట్లాడతాము కానీ ఫినాన్షియల్ హెల్త్ గురించి ఎవరు మాట్లాడరు. 35 to 45 మనం ఎంత స్ట్రాంగ్గా ఉంటాము, మన ప్లానింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అనేది మన రిటైర్మెంట్ లైఫ్లో బయటపడుతుంది. రైట్. 60 ఇయర్స్ తర్వాత అనేది బయటపడుతుంది. సో అక్కడ మనకు మేజర్ థింగ్స్ ఏమవుతుంది అంటే మనకి ఇన్కమ్ మ్యాక్సిమం ఉంటుంది. అంటే ఏ ప్రొఫెషనల్ అయినా సరే మ్యాక్సిమం ఇన్కమ్ వచ్చేది ఆ డ్యూరేషన్లోనే. అండ్ ఎక్సెప్షన్ ఎవరికంటే బిజినెస్ పీపుల్కి. బిజినెస్ వాళ్ళది వేరు, కానీ శాలరీడ్ మాత్రం ఇది మ్యాక్సిమం పొటెన్షియల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ కూడా హెవీగా ఉండేది ఇదే డ్యూరేషన్లో 35 to 45. ఎందుకు అంటే వాళ్ళకి చిల్డ్రన్స్ నుంచి రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి, పేరెంట్స్ నుంచి రెస్పాన్సిబిలిటీ వస్తాయి. అట్ ద సేమ్ టైం సొసైటీలో ఉన్న ఇమేజ్ని కాపాడుకోవడానికి కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్, ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ మధ్యలో బాగా చాలామంది మిడ్ లైఫ్ క్రైసిస్ అని యూజ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం స్క్వీజ్ అయిపోతారు, చాలామంది నలిగిపోతుంటారు. ఈ టైంలో వాళ్ళ కరెక్ట్ గైడెన్స్ ఇచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో వాళ్ళ కోసం ఇది ఇన్ డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ మీరు చేసుకోవాల్సింది ఏంటి అంటే మీ రిస్క్ అనేది చాలా తక్కువగా ఉండాలి. శాలరీడ్ ఎంప్లాయీస్కి మాత్రమే నేను చెప్పేది. రిస్క్ అనేది చాలా తక్కువగా ఉండాలి. మీ 20s, 30s తీసుకున్నంత హెవీ రిస్క్ అయితే ఇక్కడ తీసుకోవద్దు శాలరీడ్ ఎంప్లాయీస్కి. ఎందుకు అంటే ఇక్కడ మీరు రిస్క్ తీసుకుంటే దాని డ్యామేజ్ని రికవర్ చేయడానికి మీ దగ్గర అంత టైం ఉండకపోవచ్చు. మీ రిటైర్మెంట్కి జస్ట్ 15 to 20 ఇయర్స్ దూరంలోనే ఉన్నారు మీరు. 15-20 ఇయర్స్ అంటే చాలామంది చాలా పెద్ద డ్యూరేషన్ అనుకుంటారు కానీ చూస్తేనే 5 ఇయర్స్ ఇట్లా ఎగిరిపోతుంటాయి. మనకి చాలా ఈజీగా వెళ్ళిపోతుంటాయి 5 ఇయర్స్ అనేది. సో 5 ఇయర్స్ ఎట్లా పోతుంటుందో మన రిటైర్మెంట్ ఏజ్ కూడా అంత తొందరగా వస్తుంటుంది. మీరు రియలైజ్ అయిపోయే లోపే మీ రిటైర్మెంట్ ఏజ్ వచ్చేస్తుంటుంది అనమాట. 40-45 క్రాస్ అయ్యారు అంటే చాలా అలర్ట్గా ఉండాలి. సో వాళ్ళు తీసుకోవాల్సిన మేజర్ 3 కీ పారామీటర్స్ వాళ్ళు కన్సిడర్ చేయాల్సింది. ఫస్ట్ థింగ్ వచ్చేసి వాళ్ళకి డెఫినెట్గా ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా చేయకపోయినా, లేకపోతే ఏ విషయం చేసినా చేయకపోయినా, అంటే మీరు సొంత ఇల్లు లేకపోయినా సరే, అంటే కొత్త ఇల్లు కొనాలని ప్లాన్ ఉన్న వాళ్ళైనా సరే కొత్త ఇల్లు కొనడం ఆపండి. ఫస్ట్ ఒక 6 months నుంచి 12 months లేకపోతే ఇంకా 2 years వరకు ఉంటే ఇంకా బెటర్. 2 years వరకు ఎమర్జెన్సీ ఫండ్ అయితే డెఫినెట్గా మెయింటైన్ చేయండి. మీ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి డెఫినెట్గా ఒక ఎమర్జెన్సీ ఫండ్, అది బ్యాంక్ ఎఫ్డీ అయినా సరే, లిక్విడ్ మ్యూచువల్ ఫండ్లో అయినా సరే స్టోర్ చేసి పెట్టుకోండి. ఇక్కడ మీకు డెఫినెట్గా 7 కంటే అబోవ్ పర్సెంటేజ్ రావాలి ఎక్కడ పెట్టుకున్నా సరే. సో ఆ ఎమర్జెన్సీ ఫండ్ అయితే డెఫినెట్గా మెయింటైన్ చేయండి. అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేసి మీరు డెఫినెట్గా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిందే. టర్మ్ ఇన్సూరెన్స్ ఈజ్ నాన్ నెగోషియబుల్. మీకు అసలు నెగోషియేట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు కార్పొరేట్ నుంచి ఇన్సూరెన్స్ వచ్చినా సరే మీ పర్సనల్ టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాల్సిందే. చాలామంది ఆల్రెడీ రిలీజ్ అయ్యి ఉంటారు. 40-45 క్రాస్ అయిన తర్వాత వాళ్ళు ఎంఎన్సీలలో ఉండరు, బయటకు వచ్చేస్తుంటారు. ఐదర్ స్టార్టప్స్లో కొనొస్తారు లేకపోతే చిన్న కంపెనీస్కి వచ్చేస్తారు. అక్కడ కార్పొరేట్స్, అక్కడ వాళ్ళ కంపెనీస్ వాళ్ళకి ఇన్సూరెన్స్లు ఇవ్వవు. వీళ్ళ ఓన్ ఇన్సూరెన్స్ ఏదైతుందో అదే క్యారీ ఫార్వర్డ్ అవుతుంటుంది. సో డెఫినెట్గా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మీరు మీ ఫ్యామిలీ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. తీసుకుంటే యూ విల్ బీ లైక్ ఒక పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ నుంచి బయటపడ్డట్లు ఉంటుంది. అంటే రేపు పొద్దున మనకి 45 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత ఏ ఒక్క రిస్క్ వచ్చినా సరే మన ఫ్యామిలీ ఎఫెక్ట్ కాకుండా అక్కడ కాపాడుతుంది. అంటే ఈ రెండిటికంటే ఎమర్జెన్సీ ఫండ్, టర్మ్ ఇన్సూరెన్స్ కంటే వన్ మేజర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్. పైన 2 లేకపోయినా సరే హెల్త్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ తీసుకోవాలి. సో నేను ఎందుకు ఒకటి తప్పితే ఇంకోటన్నా ఖచ్చితంగా తీసుకోవాలని చెప్తున్నాను అంటే చాలామంది 3 అఫోర్డ్ చేయలేరు.
కొంతమంది ఎమర్జెన్సీ ఫండ్ అఫోర్డ్ చేయలేరు, కొంతమంది టర్మ్ ఇన్సూరెన్స్ కూడా అఫోర్డ్ చేయలేరు. కానీ ఈ రెండు అఫోర్డ్ చేయకపోయినా సరే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీగా తీసుకోండి. ఓకే. సో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ మనం గట్టిగా ఉండి మనం కరెక్ట్గా డే టు డే వర్క్ మేనేజ్ చేస్తుంటే మనకు మంత్లీ ఇన్కమ్ వస్తుంది. దాంతో మన లైఫ్ సైకిల్ అనేది ముందరికి వెళ్తుంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ కరెక్ట్ లేకపోతే చాలు మన జనరేషన్ కాదు, నెక్స్ట్ జనరేషన్ కూడా ఆగిపోతుంది, వాళ్ళ గ్రోత్ అనేది ఆగిపోతుంది. సో హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ ఎమర్జెన్సీ ఫండ్ ఇవైతే ఖచ్చితంగా మేనేజ్ చేయాల్సిందే, ఈ ఖచ్చితంగా కంట్రోల్ ఉండాల్సిందే. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లోన్స్ అనేది చాలా కంట్రోల్గా ఉండాలి. హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్లో ఉన్న లోన్స్ అనేది డెఫినెట్గా క్లియర్ చేసేసుకోవాలి. హైయర్ ఇంట్రెస్ట్ రేట్ అంటే ఎంత అంటే 12%, 14% అబవ్ ఉన్న ఇంట్రెస్ట్ రేట్లు ఉన్న లోన్స్ అన్నీ క్లియర్ చేసుకోవాల్సిందే. మీరు సేవింగ్స్ బ్రేక్ చేస్తారా, ఫిక్స్డ్ డిపాజిట్ బ్రేక్ చేస్తారా, ప్రాపర్టీస్ సేల్ చేసినా కూడా నేను తప్పు పట్టాను. ఎందుకంటే ప్రాపర్టీస్ ఎప్పుడు పెరిగి అవి ఎప్పుడు రిటర్న్స్ ఇస్తాయో తెలియదు, కానీ ఆ లోపు లోన్స్ అయితే ఖచ్చితంగా పెరుగుతాయి, వాటి ఇంట్రెస్ట్ రేట్లు ఖచ్చితంగా పెరుగుతాయి. సో లోన్స్ పెరిగి ఆస్తులను మింగేసే ముందే మీరు ఆస్తులు అమ్మేసి లోన్స్ క్లియర్ చేసుకోండి. క్లియర్ చేసుకున్నాక దానిలో అట్లీస్ట్ ఏదైనా అమౌంట్ మిగిలి దాన్ని ఇన్వెస్ట్ చేసుకోండి. అంతే తప్పితే ఆస్తులు పెట్టుకొని లోన్స్ పెట్టుకున్నారనుకోండి, లోన్స్ ఏదో రోజు ఆస్తు కంటే ఎక్కువ పెరిగిపోతాయి. సో డెఫినెట్గా డెట్స్ అనేది ఖచ్చితంగా మేనేజ్ చేయాల్సిందే. దాంట్లో క్రెడిట్ కార్డ్కి అయినంత దూరంగా ఉండాలి. 40 to 45 ఇయర్స్ ఉన్న వాళ్ళు క్రెడిట్ కార్డ్స్కి డెఫినెట్గా దూరంగా ఉండాలి. సో అండ్ హోమ్ లోన్స్ది మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నట్టుగా డెఫినెట్గా వాళ్ళ ఇన్కమ్ సర్ప్లస్ ఎంత ఉంది, లేకపోతే వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉంది, ఆ చెప్పిన 5 స్ట్రాటజీస్ యూస్ చేసుకొని వాళ్ళకి ఏది సూట్ అవుతుందో అది అప్లై చేసుకుంటే వాళ్ళకి ఇంకా తొందరగా రిటైర్మెంట్కి ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో వీళ్ళు ఈ 40 to 45 ఇయర్స్ ఉన్న వాళ్ళకి మేజర్ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ సార్ట్అవుట్ చేసుకుంటే ఫస్ట్ రిక్వైర్మెంట్ వాళ్ళు కేర్ చేయాల్సింది ఏంటి అంటే వాళ్ళ రిటైర్మెంట్ గురించి ప్లాన్ చేసుకోవాలి. సో చాలామంది ఏం చేస్తారు, మా పేరెంట్స్ హెల్త్ గురించి ఎక్కువ ప్రియారిటీ పెట్టుకుంటారు, లేదు మా పిల్లల ఎడ్యుకేషన్ గురించి ఎక్కువ ప్రియారిటీ పెట్టుకుంటారు. కానీ ఆ రెండింటికంటే ఎక్కువ ప్రియారిటీ ఉండాల్సింది మీ రిటైర్మెంట్. ఓకే. సో మీకు 15 ఇయర్స్ డ్యూరేషన్ ఉంది, 45 ఇయర్స్ అనుకున్నా సరే మీకు 15 ఇయర్స్ డ్యూరేషన్ ఉంది. 15 ఇయర్స్ డ్యూరేషన్కి ఇప్పటి నుంచి మీరు ప్లాన్ చేసుకుంటే, ఇంత చిన్న అమౌంట్ అయినా సరే మీరు ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా ఇది మిమ్మల్ని కాపాడుతుంది. రేపొద్దున మన రిలేటివ్స్ మనం కాపాడకపోయినా, మన పిల్లలు మనం కాపాడకపోయినా సరే ఈ ఫండ్ అయితే డెఫినెట్గా వాళ్ళకి కాపాడుతుంది అనమాట. ఆ ఫండ్ అది ఎట్లా ఉండాలంటే ఈ రోజు మీ ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయో అదే ఎక్స్పెన్సెస్ ఆ రోజు మీట్ అయ్యేటట్లు ప్లాన్ చేసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు మనము ఎవ్రీ మంత్ 1 lakh రూపీస్ ఖర్చు పెడుతున్నాము అంటే 45 ఇయర్స్ నాకు 45 ఇయర్స్ అనుకుందాము. 45 ఇయర్స్ ఉన్న వాళ్ళకి 1 lakh రూపీస్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయంటే 60 ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళకి 3 to 4 lakhs అవసరం పడుతుంది. ఇన్ఫ్లేషన్ హెల్త్ ఎక్స్పెన్సెస్ అని 3 to 4 lakhs కావాలంటే వాళ్ళ కార్పస్ ఎంత ఉండాలండి, 4 crores అబ్బోనే ఉండాలి. 4 crores అబ్బో ఉండాలంటే వాళ్ళకి ఈ రోజు నుంచి డెఫినెట్గా అబ్బో 50,000 SIP వాళ్ళు చేయాల్సిందే. 50,000 SIP చేసి ఎవ్రీ ఇయర్ 10%, 15% వాళ్ళు దాన్ని స్టెప్అప్ చేసుకుంటే తప్పితే వాళ్ళు ఆ 4 crores అబ్బో కార్పస్ని మీట్ కాలేరు అనమాట. అది మేజర్ థింగ్. సెకండ్ స్టెప్ వచ్చేసి అంటే రిటైర్మెంట్ తర్వాత ఇమీడియట్ స్టెప్ వచ్చేసి పిల్లలది హైయర్ ఎడ్యుకేషన్స్ ప్లానింగ్. అది డెఫినెట్గా చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు మనం ప్లాన్ చేయలేదనుకోండి, వాళ్ళు 20 years క్రాస్ అయిన తర్వాత అప్పుడు అందరం లోన్స్లోకి వెళ్తాం. లోన్స్లోకి వెళ్ళి అది వాళ్ళే క్లియర్ చేసుకోవాలని అనుకుంటారు చాలామంది. కాకపోతే వాళ్ళు క్లియర్ చేసేలోపు వాళ్ళ ఎంగేజ్ అంతా వెళ్ళిపోతుంది అనమాట, ఎడ్యుకేషన్ లోన్స్ ఎవరైతే తీసుకుని. సో అందుకే మీరు ముందే ప్లాన్ చేసుకున్నారనుకోండి, ఆ లోన్ బర్డన్ అనేది వాళ్ళకి తప్పించిన వాళ్ళం అవుతాం అనమాట. ఓకే. సో కిడ్స్ ఎడ్యుకేషన్ అనేది డెఫినెట్గా ప్లాన్ చేసుకోవాలి. 15 years ఈరోజు మనకి అబ్రాడ్ ఎడ్యుకేషన్ 50 lakhs ఉంది, 50 lakhs to 1 crore ఖర్చు అవుతుంది కాబట్టి డెఫినెట్గా 3 times 4 times మనం ప్లాన్ చేసుకోవాలి 15 years పీరియడ్లో. 15 years పీరియడ్ తర్వాత మనకి 2 crores 3 crores కావాలంటే మనం ఈ రోజు నుంచి ఎంత ఇన్వెస్ట్ చేయాలని డెఫినెట్గా మీరు ప్లాన్ చేసుకోవాలి. మీరు కావాల్సిన కన్సల్ట్ కావచ్చు, నేను డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఎంత పర్సంటేజ్ కావాలి, ఎంత పర్సంటేజ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనేది. ఓకే. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే అందరు మిస్ అయ్యేది ఏంటంటే కార్పస్ వరకు అసెట్స్, ఆ టైం వరకు మేము అసెట్స్ అమ్మేస్తాము, అసెట్స్ అమ్మి దానిలోకి వెళ్ళి మేము మంత్లీ ఇన్కమ్ తీసుకుంటాం అనుకుంటాం. కానీ అది కాదండి. డెఫినెట్గా మంత్లీ ఇన్కమ్ ప్లానింగ్ అనేది ఈ రోజు day 1 నుంచే ప్లాన్ చేసుకోవాలి. 60 years తర్వాత నాకు ఎవ్రీ మంత్లీ ఇంత ఇన్కమ్ రావాలంటే నేను ఏమేం చేయాలి, అది రెంటల్ ఇన్కమ్ అయినా సరే, లేకపోతే కమర్షియల్ ప్రాపర్టీస్లోకి అక్కడికి వెళ్ళి వచ్చిన రెంటల్ ఇన్కమ్ అయినా సరే, లేకపోతే పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్ అయినా సరే, ఆ ఇంట్రెస్ట్ మీకు సరిపోతుందా లేదా, ఆ అమౌంట్ మీకు సరిపోతుందా లేదా, 10,000 నాకు సరిపోతుందా, 1 lakh సరిపోతుంది, సరే ఈరోజు 10,000 సరిపోతుంది, 60 years తర్వాత 10,000 నాకు సరిపోతుందా లేదా, ఆ ప్లానింగ్ ఆ క్లారిటీ అని డెఫినెట్గా ఉండాలి.
నన్ను అడిగితే మంత్లీ ఇన్కమ్ కోసం సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్ మన మ్యూచువల్ ఫండ్స్ యూజ్ చేసుకొని మీకు ఆ రోజు 1 lakh కావాలి అనుకుంటే మీకు 1.5 crore కార్పస్ మీరు సేవ్ చేసుకోవాలి. డెఫినెట్గా మీరు 1 lakh నెలకెళ్ళి తీసుకోవచ్చు. అది మీరు లైఫ్ టైం పెట్టుకోవచ్చు, ఒక్కరోజుతో అయిపోయేది కాదు. అండ్ మీ స్పౌజ్ ఎవరైతే ఉంటారో, మేడం ఎవరు ఉంటారో వాళ్ళకు కూడా పాస్ ఆన్ చేసుకోవచ్చు. మీరు అంత ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది, కాంప్లికేషన్స్ ఏం లేవు దాంట్లో. మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్టు ఇక్కడ చేస్తారు, మీకు ఆ అమౌంట్ మీ అకౌంట్లోకి వచ్చి పడిపోతుంటుంది ఎవ్రీ మంత్. అది ఈజీ ప్రాసెస్. కానీ మంత్లీ ఇన్కమ్ అనేది మ్యాండేటరీ. సో ఇంకొక మేజర్ థింగ్ ఏంటి అంటే 40 to 45 years ఉన్న వాళ్ళు అందరు ఇంకా మేము ఎంగనే ఉన్నాం, మేము అన్ని మేనేజ్ చేసుకుంటామని చెప్పేసి హెవీగా ఏదో ఒక్క అసెట్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే రియల్ ఎస్టేట్లో చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంటారు. మేము డౌన్ ద లైన్ మా పిల్లల పెళ్ళిళ్ళకి కానీ ఏ రిక్వైర్మెంట్ అయినా సరే ఒక్కొక్క అసెట్కి ఒక్కొక్క రిక్వైర్మెంట్ పెట్టుకుంటారు. అట్లా కూడా మంచి ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఈ అసెట్ నుంచి దాన్ని అమ్మేస్తే ఈ పాప మ్యారేజ్ కావడము, లేకపోతే ఈ ఆస్తి అమ్మేసి ఈ బాబుది అబ్రాడ్ పంపించడం అన్నట్లు ప్లాన్ చేసుకుంటున్నారు. అది మంచిదే. కాకపోతే హెవీగా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీకున్న మీకున్న ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఒకే అసెట్లో బ్లాక్ అయి ఉంటాయి. ఇప్పుడు మనం లాస్ట్ 1-2 years నుంచి చూస్తున్నాం కదా, రియల్ ఎస్టేట్లో మూమెంట్ ఎక్కువ లేనప్పుడు కొనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మన వాల్యూ ఎక్కువనే ఉండొచ్చు, మన ల్యాండ్ వాల్యూ 1 CR 2 CR ఉండొచ్చు, కానీ మనం అమ్ముదామని పోయినప్పుడు అది 50 lakhsకి 80 lakhsకి అడుగుతారు. సో అప్పుడు మీరు ఇన్ని ఇయర్స్ నుంచి కష్టపడి దాచుకున్న ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఒక్క డీల్లో వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకే మీరు దాన్ని అసెట్ అలొకేషన్ అంటాం కదా మనం, అట్లాగా మీరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయండి, ఒక 20% వరకు ఇన్వెస్ట్ చేయండి. మిగతాది ఏదైతే ఇల్లిక్విడ్ అంటే ఎక్కడైతే మనకి ఈజీగా యాక్సెసిబుల్ మనీ వస్తుందో అక్కడ మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకోండి. అంటే అవసరానికి తగ్గట్టు మనకు వెంటనే వచ్చే టైప్లో. ఎగ్జాక్ట్లీ. నేను ఈరోజు మ్యూచువల్ ఫండ్స్లో విత్డ్రాల్ పెడితే నెక్స్ట్ 2 daysలో నా అకౌంట్లోకి అమౌంట్ వచ్చి పడుతుంది. అది ఎక్కువనా తక్కువనా సెకండరీ, మార్కెట్ రిలేటెడ్ కాబట్టి. సో డౌన్ ద లైన్ మనం 10 years తర్వాత అనుకుంటే డెఫినెట్గా అది కాంపౌండింగ్ అవుతుంది, డెఫినెట్గా ఎక్కువనే ఉంటుంది. కాకపోతే 2 daysలో నాకు వచ్చేస్తుంది. ఈ ఫ్లెక్సిబిలిటీ మనకి ఏ అసెట్లో ఎక్కడ ఏ ఇన్వెస్ట్మెంట్లో రాదు, మీకు ఫిక్స్డ్ డిపాజిట్లో కూడా రాదు. ఫిక్స్డ్ డిపాజిట్లో ఎందుకు రాదు అంటున్నంటే అక్కడ మీరు పెనాల్టీ ఛార్జెస్ కట్టాలి, దాన్ని బ్రేక్ చేయాలి, ఫిజికల్గా మనం వెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయి. సో కానీ మ్యూచువల్ ఫండ్లో మీరు వితిన్ ఫోన్ ట్యాబ్స్లో మీకు వచ్చేస్తుంది అనమాట, వితిన్ 2 daysలో వచ్చేస్తుంది. సో ఈ అడ్వాంటేజెస్ ఉంటాయి. సో రియల్ ఎస్టేట్లో కొంచెం తక్కువ ఇన్వెస్ట్ చేయండి, గోల్డ్లో కూడా చాలా తక్కువ ఇన్వెస్ట్ చేయండి. రేట్ పెరిగింది కదా అని చెప్పేసి ఎక్కువ ఇన్వెస్ట్ చేయకండి, ఎందుకంటే ఎప్పుడు ఏ అసెట్ క్రాష్ అవుతుందని ఎవరు చెప్పలేరు. రైట్. సో మీ గోల్ ఏంటి అంటే ఏ అసెట్ క్రాష్ అయినా సరే మిగతా 2-3 అసెట్లకి వచ్చే ఇన్కమ్ దీన్ని రెక్టిఫై చేసుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఈ మేజర్ థింగ్స్ అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. అండ్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఏంటి అంటే రిస్క్ తీసుకోకుండా భయపడి చాలామంది ఓన్లీ సేవింగ్స్ అకౌంట్స్లో ఫిక్స్డ్ డిపాజిట్లోనే పెడుతుంటారు. కానీ ఇప్పుడు మీరు రిస్క్ తీసుకోలేదనుకోండి, మీరు ఎంత అమౌంట్ సేవ్ చేసుకున్నా సరే 60 years తర్వాత అది అమౌంట్ మీకు సరిపోదు అనమాట, ఇన్ఫ్లేషన్ తినేస్తుంది అమౌంట్. సో ఈ మిస్టేక్స్ అనేది డెఫినెట్గా చేయొద్దు. అండ్ మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీ పిల్లల ఎడ్యుకేషన్ గురించి, మీ పిల్లల భవిష్యత్తును ఆలోచన చేసుకొని మీ రిటైర్మెంట్ని మాత్రం పోస్ట్పోన్ చేయకండి, మీ రిటైర్మెంట్ ప్లాన్ మాత్రం పోస్ట్పోన్ చేయకండి. అది 500 rupees అయినా సరే, 50,000 SIP అయినా సరే ఈ రోజు నుంచి డెఫినెట్గా స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఈ రోజు మిస్ అయ్యిందంటే డెఫినెట్గా ఇంకో 5 years మీరు దాని ముందరికి దోస్తారు, దాని తర్వాత చూస్తేనే 50 years క్రాస్ అయిపోతాయి అందరికి. సో దీస్ ఆర్ మై సజెషన్స్ అనమాట. మెయిన్గా అయితే 40 to 45 years ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఈ వీడియో అనేది కూడా చాలా చక్కటి టిప్స్ అనేది కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.